వాళ్ళ గతంలో 27%, 23% ఇప్పుడు పెంచుతున్నది కూడా రాజకీయ సమానత్వం కోసమే కదా, రాజకీయ సమానత్వం కోసం మాత్రమే. నేను మీకు అదే చెప్తున్నా సార్. ఈ పెంచే రిజర్వేషన్ ఏడికలు తీసుకొస్తారు? ఎక్కడైతే జనరల్ కోటా ఉన్న రిజర్వేషన్ తీసుకొచ్చి ఇక్కడ బీసీలకు ఇస్తామంటారు. అదే జనరల్ కోటాలో ఆ ప్లేస్ ఉంటే అందులో ఎస్సీలు చేయొచ్చు, ఎస్సీలు చేయొచ్చు, ఓసీలు కూడా అక్కడ పోటీ చేయొచ్చు. ఇలా ముగ్గురు వాడుకున్నటువంటి ప్లేస్లను తీసుకొచ్చి కేవలం బీసీలకు ఇస్తా అంటే ఇంకోటి సార్, ఇప్పుడు పదే ఈ బీసీ నాయకులు మాట్లాడుతున్నట్టు ఇది జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వడం లేదు, ఆర్థిక స్థితిగతుల మీద ఇవ్వాల్సింది. ఆర్థిక స్థితిగతులు లెక్క చేయకుండా, లెక్కలు చెప్పకుండా ఇలా మేము మొదటి నుంచి వాదన ఏంటంటే ఒక కులానికి ఆర్థికంగా రాజకీయంగా ఎదిగిన కులాన్ని తీసుకొచ్చి ఇలా బీసీలగా ఉంటుంది ఆ కులము. మరి ఆ కులము వాళ్ళు రిజర్వేషన్ వాడుకుంటే ఆర్థికంగా సామాజిక ఎదిగిన కులాన్ని ఎందుకు బీసీలలో ఉంచారు? జనరల్ ఓసీ కేటగిరీకి పంపాలా కానీ ఎందుకు బీసీ సంఘం నాయకులు అడగరు? అదే అడగకుండా ఆ పెంచే రిజర్వేషన్లు పూర్తిగా రెడ్లు వ్యతిరేకిస్తున్నట్లు సార్, ఇలా రెడ్లు ఎక్కడ కూడా రిజర్వేషన్ వ్యతిరేకిస్తాము, కానీ శాస్త్రీయంగా బద్దంగా జరగాలంటున్నాము. అందులో బీసీలకు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఫలాలు రావాలంటున్నాము. బీసీ ఓసీ 1971 కన్నా ముందు ఉన్నటువంటి ఓసీ కులాన్ని తీసుకొచ్చి ఇలా బీసీ కులం కలుపుకొని సంఖ్యాబలంగా ఎక్కువ చూయించుకొని ఇలా బీసీలు ఎంబీసీ కులాలు అనుభవించాల్సినటువంటి ఆ రిజర్వేషన్లను ఈ బీసీ కులం అనుభవిస్తా ఉంది. నువ్వు వేసిన పిటిషన్ ఏంది, నువ్వు మాట్లాడేది? నువ్వు రిజర్వేషన్లను ఇవాళ బీసీ రిజర్వేషన్ 42% పెంచితే దాన్ని తగ్గించాలని పిటిషన్ నువ్వు మాట్లాడేది మాట్లాడుతున్నావు. ఒక్క పిటిషన్ కు 100 ఆన్సర్లు ఉంటాయి. ముందు నువ్వు మీ బీసీ కులంలోకి వెళ్ళి ముందు కాపుల విషయాలను కొట్లాడు. ముందు బీసీల రిజర్వేషన్ ముందు ఒక మాధవరెడ్డి జాదల శ్రీనివాస్ గౌడ్ అనుకుంటే ఒక కులాన్ని బీసీ జాబితాలో తీసేది. అది రాజ్యాంగంలో గాని చట్టంలో గాని ఒక కుల మీకు తెలియదు సుదీర్ఘమైనటువంటి న్యాయ ప్రక్రియ, శాసన ప్రక్రియ, దీనికి ఒక పారామీటర్ అనేది ఉంటది. ఇప్పుడు ఒక కులాన్ని కలపాలన్నా, ఒక బీసీ జాబితాలో తీసివేయాలన్నా దానికి కొన్ని పారామీటర్లు ఉంటాయి. ఏ కులం అయితే తమ జనాభా దామాష ప్రకారం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యం లేదు ఆ కులాన్ని బీసీ జాబితాలో కలుపుతారు. అంతకంటే ఎక్కువ ఉంటే తీసేస్తారు. అది ఒక పారామీటరు. మనం ఉన్నట్టుండి నువ్వు నేను ఇద్దరం అనుకుంటే ఒక కులాన్ని తీసేరు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక ప్రక్రియ ఉంటుంది, దానికి ఒక పారామీటర్ ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడితే కుదరదు. ఇప్పుడు నువ్వు ఓపెన్ గా చెప్పు, నేను రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటున్నా. ఇవాళ గొంగళ్ళ చెప్పేసి కొట్టినట్టు ఇవాళ డొంక తిరుగు మాట్లాడద్దు. ఇవాళ నువ్వు రిజర్వేషన్లు అడ్డుకుని బీసీలను ఎందుకు జీవితాలతో ఆడుకుంటున్నావు? ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మాట్లాడి మళ్ళీ మాట్లాడండి. బీసీ రిజర్వేషన్ ని అడ్డుకుంటున్నా అని చెప్పండి అని అంటున్నారు ఆయన. మేము బీసీ రిజర్వేషన్ అనుకోవట్లేదు. 40% కాదు, 50% ఇచ్చినా మేము ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ప్రణాళికబద్ధంగా రిజర్వేషన్లు కావాలి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలి. ఇలా బీసీ కులాల్లో కేవలం 5 కులాలు 50% జనాభా ఉన్నారు. మిగతా కులాలకు ఎందుకు పేదరికం ఆధారంగా రిజర్వేషన్ ఉన్నాయి? పేదరికం ఆధారంగా సంక్షేమ పథకాలు పెడతారు. పేదవాళ్లను ధనికులు చేయాలన్నా, పేదవానికి సాయం చేయాలన్నా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, రాయితీలు ఇస్తారు. ఇది స్టేట్ పాలసీ, సెంట్రల్ పాలసీ, రాజ్యాంగంలో ఉంది. సామాజిక వివక్షత తొలగించడానికి, సమానత్వం రావడానికి మాత్రమే రిజర్వేషన్ పెట్టి రాజ్యాంగం మూల సూత్రమే అది. ఈ సామాజిక వివక్షల ఎంబీసీలు వివక్ష పడతలేరా? వాళ్ళకి ఎందుకు అవకాశం రాలేదు? నువ్వు 10 మంది తినే అన్నంలో 100 మందిని పంపిస్తే ఎట్లుంటది? రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉంటే బీసీలకు వస్తాయి, ఎంబీసీలకు వస్తాయి, సంచార జాతులకు వస్తాయి, అందరికి వస్తాయి. నువ్వు అసలే రిజర్వేషన్ అడ్డుకొని నువ్వు అడ్డు కట్టేసి, నువ్వు కాళ్ళ కట్టేసి, మనిషిని కాళ్ళు చేతులు కట్టేసి బాయిలెత్తేసి నువ్వు ఈత కొడతావు, నువ్వు బాయిలకి వెళ్తావు, నువ్వు ఏం చచ్చిపోవంటే ఎట్లా? నువ్వు ఇప్పుడు విద్యా ఉద్యోగాల్లో ఎంబీసీలకు దక్కాలంటే ఏబీసీడీ వర్గీకరణ ఉంది. ఇతర కులాల లెక్క ఏబీసీడీ వర్గీకరణ లేదు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది, ఏబీసీడీ వర్గీకరణ లేదు. కానీ బీసీలలో ఏబీసీడీ వర్గీకరణ ఉంది. స్పష్టంగా ఉంది. అలా ఎవరికేం నష్టం జరగదు. నువ్వు రిజర్వేషన్లు పెంచుకునేటువంటి దాన్ని అడ్డుకుంటే మాకు 42% వస్తే సంచార జాతులకు, అన్ని కులాలకు అవకాశం వస్తుంది.
నువ్వు పెంచకుండానే కారణం వేసి సంచార జాతులకి ఇవాళ మళ్ళీ మాధవరెడ్డి గారు మీరు ఇక్కడ రిజర్వేషన్ రాకమునుపై వాళ్లకు వీళ్ళకి అని చెప్పి మీరెందుకు బాధపడుతున్నారు? ఇప్పుడు రేపటి రోజున నిజంగానే ఒక విషయం ఇక్కడ క్వశ్చన్ కినండి కరెక్ట్ గా. రేపటి రోజు రిజర్వేషన్ వచ్చిన తర్వాత నిజంగానే ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది, ఎస్సీ రిజర్వేషన్లో మన వర్గీకరణ కోసం గొడవ జరిగిందా లేదా? ఎస్సీ రిజర్వేషన్ ఉన్న తర్వాత దాంట్లో ఎవరైతే లబ్ధి పొందుతున్నారో ఎవరు లబ్ధి పొందట్లేదని అప్పుడు గొడవ జరిగింది. వర్గీకరణకు అటు కేంద్రం సుప్రీంకోర్టు అనుమతిస్తే తెలంగాణ రాష్ట్రపతి మొదలుపెట్టింది, దాని వర్గీకరణ చేస్తామని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు రేపటి రోజున బీసీలకు రిజర్వేషన్ వచ్చిన తర్వాత కదా దాంట్లో ఎవరు లాభపడుతూ ఎవరు పోతున్నారు అనేది అప్పుడు జరుగుతుందా, ఏం జరుగుద్ది? ఆల్రెడీ వర్గీకరణ ఉంది కూడా, ఏబిసిడి వర్గీకరణ ఉంది. మనోజ్ గారు బీసీలకు వర్గీకరణ ఉంది, క్రిమిలేర్ కూడా ఉంది. ఎస్, బీసీలలో సంపన్నులు రిజర్వేషన్ పొందలేరు, ఎంప్లాయీస్ పిల్లలు రిజర్వేషన్ పొందలేరు, ఆ 2 లక్షల ఆదాయం కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు రిజర్వేషన్ పొందలేరు. ఈడబ్ల్యూఎస్ విషయంలో ఆడికార తిరిగేటోళ్ళు, ఫామ్ హౌజులు ఉన్నోళ్ళు, పాలి హౌజులు ఉన్నోళ్ళు, ఇలా డబ్బులు. మాధవరెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ ఉంది, క్రిమిలేయర్ ఉంది, చెప్పండి మనోజ్ గారు చెప్పండి. ఇక్కడ బీసీలకు క్రిమిలేయర్ పెట్టారు. అలా కండిషన్ ఏం పెట్టారు? ప్రభుత్వ ఉద్యోగస్థ యొక్క జీతాలు లెక్కలకు తీసుకోరు, వ్యవసాయం భూమి ఉంటే భూమి నుంచి వచ్చే ఆదాయం లెక్కలకు తీసుకోరు. 8 లక్షల రూపాయల కటాఫ్ ఉంది, క్రిమిలేయర్ కటాఫ్ ఉంది. కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు ఉద్యోగం నుంచి వచ్చినటువంటి డబ్బులను కూడా లెక్కలకు తీసుకోరు. ఒకవేళ వ్యవసాయం నుంచి వచ్చిన ఆదాయం కూడా లెక్కలకు తీసుకోరు బీసీలకు. అదే ఇప్పుడు ఓసీలకి ఈడబ్ల్యూఎస్ చెప్తుంది కదా, ఎక్కడి నుంచి ఆదాయం వచ్చినా కూడా ఆ కుటుంబ ఆదాయం 8 లక్షల దాటితే ఈడబ్ల్యూఎస్ వర్తించాలని ఉంది. ఎంత తేడా ఉంది సార్? ఇప్పుడు కటాఫ్ జాజుల గారు క్వశ్చన్ అడిగారు, ఈడబ్ల్యూఎస్ లో వర్గీకరణ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లుంటదంటే ఇక్కడ సిగరెట్ తాగరాదు అంటే ఇగో ఇక్కడ సిగరెట్ తాగొచ్చు అని అర్థం అనమాట. ఈ కండిషన్ కూడా పెట్టిరు కానీ ఒక్క కండిషన్ అమలు కావడం లేదు, ఒక్క కండిషన్ కూడా ఎవరు అమలు చేయడం లేదు. వస్తున్నాయి అన్ని కండిషన్స్ తో ఉన్నటువంటి అప్పుడే సర్టిఫికేట్ ఇస్తారు ఎంఆర్ఓ కూడా. ఇలా బీసీ పేద వయస్సులకు, పేద బ్రాహ్మణులకు, పేద వెలుమలకు మాధవరెడ్డి గారు అండ్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం టెక్నికల్ గా మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ మాధవరెడ్డి గారి మీద ఒక వీడియో సర్క్యులేట్ అవుతోంది. చాలా మంది బీసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, బీసీ సమాజం కూడా కొంతమంది వీడియోలు పంపించడం జరిగింది. దాంట్లో ఏముంది ప్రధానంగానంటే బీసీలు బతుకుతుందే మా వల్ల, రేపు పొద్దున్న లేస్తే ఆశీస్సుల కోసం మా దగ్గరికి వస్తారు, ఆర్థిక వనరుల కోసం మా దగ్గరికి వస్తారు, రాజకీయ అవసరాల కోసం మా దగ్గరికి వస్తారు, మా వాళ్ళే బతుకుతున్నారు అన్న స్టేట్మెంట్ని మీరు పాస్ చేస్తారు. మీరు కట్టుబడి ఉంటారు దానికి? ఎవరైతే ఆ స్థానంలో ఆ పేపర్ దాని తమ్మినే నిర్వాదాలు పెట్టుకొని ఈరోజు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. నేను ఏం మాట్లాడినంటే ఇప్పుడు బీసీ నాయకులు కానీ లేకపోతే సింధప్ప నవీన్ కానీ ఏమంటుండు, ఎవరు కూడా రెడ్లకు సహకరించట్టు, రెడ్ల ఓట్లు మేము అడగము అని అన్నారు. రెడ్ల ఓట్లు అడగం, రెడ్ల దగ్గర పోము, ఈ రోజు మా దోస్తానికి కట్ అయిందని అంటారు. నేనేం అడిగిన ఛానల్ వల్ల అంటే ఇప్పుడు రెడ్లను దూరం పెట్టుకుని రెడ్లు వద్దంటారు కదా, మరి రెడ్లు మీకు అవసరాలు వస్తే రెడ్ల ప్రజా నాయకుల దగ్గరకు, రెడ్ల వ్యాపారస్తుల దగ్గర పోయి మీకు ఆర్థిక అవసరాలు తీర్చుకుంటారు కదా, మరి దాన్ని మీరు ఆపుతారా? మీరు రెడ్ల ఆర్థిక అవసరాల కోసం